నమస్తే. విశ్వ వసునామ సంవత్సరము ఉగాది రాశి ఫలాల్లో కుంభరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కుంభరాశి వారి ఆదాయ వ్యయాలు ఇప్పుడు చూద్దాం. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. మరి కుంభరాశి వారికి శని గురువుల యొక్క సంచారం, రాహుకేతుల యొక్క సంచారం ఏ రకంగా ఉందో తెలుసుకుందాము. గురువు తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నారు ఈ సంవత్సరము. శని సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. రాహుకేతువులు లోహమూర్తులుగా సంచారం చేస్తున్నారు. ఈ సంవత్సరంలో మరి కుంభరాశి వారు చాలా వరకు కొన్ని మాసాలు చక్కగా ఉన్న ఏప్రిల్ మాసం తీసుకున్నా, ఇటు ఆగస్టు మాసం తీసుకున్నా, నవంబర్ మాసం తీసుకున్నా ధన విషయాల్లో చాలా ప్రత్యేకించి శ్రద్ధ వహిస్తారనమాట. ఈ సంవత్సరంలో కుంభరాశి వారు ధనం ఎలా సంపాదించాలో ఇలాంటి మార్గాలన్నీ కూడా శోధిస్తారు. వాటిలో కొంతవరకు వీరికి విజయం ప్రాప్తించే అవకాశం కుంభరాశి వారికి కనిపిస్తుంది. ప్రత్యేకించి వీళ్ళకి సంతాన విషయాల పట్ల మంచి శుభవార్తలు, అంటే సంతానం కోరుకున్న దంపతులకే కాదు, ఆల్రెడీ సంతానం ఉండి ప్రైమరీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ లేదా వివాహానికి ఎదిగిన పిల్లలు, ఉద్యోగాలకి ప్రయత్నం చేస్తున్న సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా శుభవార్తలు, సంతాన పరంగా కొన్ని శుభవార్తలు ఈ సంవత్సరంలో కుంభరాశి వారు వినే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ విషయాల్లో శ్రద్ధ అవసరం. జీవిత భాగస్వామికి స్వల్పపాటి అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో జాగ్రత్త వహించండి. అలాగే ఆలోచనలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరంలో అనేక ఆలోచనలు వస్తుంటాయి. హద్దు ఉండకుండా ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. కుంభరాశి వారికి ఆలోచనలు మాత్రమే పెరుగుతూ ఉంటాయి. దీనివల్ల ఒక్కోసారి మానసిక అశాంతి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇందాక మనం అనుకున్నట్టు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకించి శ్రద్ధ వహించండి. కుటుంబంలో ఉండే రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి చూడండి. ఎందుకంటే కొంత ఆర్థిక పరంగా మెరుగైన సిచ్యువేషన్స్ ఏప్రిల్ మాసం మనం తీసుకున్నా, ఇటు ఆగస్టు మాసం తీసుకున్న, నవంబర్ మాసం, ప్రత్యేకించి మాసాల్లో ఆర్థిక పురోభివృద్ధి, వ్యాపారాలు ఎవరైతే పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి కొన్ని శుభవార్తలు, బిజినెస్ హైక్ అవ్వడము, బిజినెస్ అనేది విస్తరించడం, ఇలాంటి సిచ్యువేషన్స్ పాజిటివ్గా ఉన్నాయి. ముఖ్యంగా హౌస్ వైఫ్స్, గృహిణులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా కుటుంబ పరిస్థితులు ఎంత ప్రశాంతంగా మీరు ఉంచుకోగలిగితే ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది. అనవసరమైన ఆలోచనలు తగ్గించుకొని ఆధ్యాత్మికత వైపు మనసును మళ్లించుకోవాలి. విద్యార్థులు కష్టపడిన దానికి మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిరుద్యోగులందరికీ కూడా ఏప్రిల్, మే మాసాలు, జూన్ మాసము అనుకూలంగా ఉంది. అలాగే విదేశీ విద్యకై ప్రయత్నాలు చేస్తున్న వారికి, ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేస్తున్న వారికి, విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా కొన్ని శుభవార్తలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇటు రైతులకు, రాజకీయ రంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి, క్రీడాకారులకు, వైద్య రంగంలో ఉన్నవారికి, వీళ్ళందరికీ కూడా కొన్ని అవకాశాలు ఈ సంవత్సరం అయితే వస్తాయి. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఏప్రిల్, ఆగస్ట్, నవంబర్ మాసాల్లో ఆదాయ మార్గాలు అన్నవి పెరుగుతాయి. ఆదాయం వచ్చే మార్గాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక జూలై నుంచి నవంబర్ వరకు ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకించి శ్రద్ధ వహించండి. డిసెంబర్ మాసంలో కూడా కొంత అనారోగ్య సూచనలు ఉన్నాయి. అలాగే జనవరి, ఫిబ్రవరి మాసాలు అనుకూలంగా ఉన్నాయి. మార్చి మాసంలో 2026 కొంత అనారోగ్య సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద కొన్ని ఫలితాలు, జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు ఏంటో కూడా మనం తెలుసుకున్నాము. అనుకూలమైన విషయాలను కూడా మనం చాలా వరకు చర్చించుకున్నాం. కుటుంబ విషయాల్లో శ్రద్ధ అవసరము. అండ్ రిలేషన్స్ బాగా మెయింటైన్ చేయాలి. ఇంకా వీళ్ళలో ఒక రకమైన ఫేజ్లో ఒక రకమైన తేజస్సు, వర్చస్సు ఇవన్నీ కూడా పెరుగుతాయి ఈ సంవత్సరంలో. గత సంవత్సరం అంతా ఇబ్బందులు పడ్డారు కుంభరాశి వారు. ఈ సంవత్సరంలో కొన్ని విషయాల్లో అనుకూలత చక్కగా ఉంది. మరి ఇటు గురు సంచారం తీసుకున్నా, శని సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి కొన్ని విషయాల్లో అనుకూలత పెరిగే సిచ్యువేషన్స్ అయితే మనకి కనిపించాయి. ఈ సంవత్సరంలో హనుమాన్ ఆరాధన చేస్తే చాలా మేలు చేస్తుంది కుంభరాశి వారికి. హనుమాన్ చాలీసా పఠించుకోవడం, అలాగే దుర్గా ఆరాధన, అధికమైన ఆలోచనలు వస్తూ ఉంటాయని చెప్పుకున్నాం కాబట్టి దుర్గా ఆరాధన చేయటం వల్ల కూడా మంచి సత్ఫలితాలు ఉంటాయి. దుర్గమ్మ వారికి దుర్గా అష్టోత్తరం చదువుకోవడం, ఇలాంటివన్నీ కూడా సత్ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు, ఎవరైతే ఈ ప్రేమ వ్యవహారాల విషయంలో చాలా జాగ్రత్త వహించింది. ఇందాక రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పాం కాబట్టి తొందరపాటు నిర్ణయాలు ఎవరూ తీసుకోవద్దు. సంతాన విషయాల్లో, ప్రేమ విషయాల్లో కొంత జాగ్రత్తగా వెళ్ళండి. ఈగోని పక్కన పెట్టి జాగ్రత్తగా వెళ్ళినట్టయితే మంచి సక్సెస్ఫుల్ కండిషన్స్ ఉన్నాయి. ఇంకా స్థిరాస్తి కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి
అలాగే వాహనాలు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి, నూతన గృహ నిర్మాణాలు చేయాలనుకున్న వాళ్ళకి కూడా కొన్ని మాసాలు అనుకూలంగా ఉన్నాయి. ఇటు మే మాసం కానీ, జూన్ మాసం కానీ, అలాగే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఈ మాసాలు అనుకూలంగా ఉన్నాయి. స్థిరాస్తి కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి, నూతన వ్యాపారాలు పెట్టాలనుకున్న వాళ్ళకి, స్పెక్యులేషన్ వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకి. సో కాబట్టి ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలో మరి ఈ వసునామ సంవత్సరంలో తెలుసుకున్నాం కదా. కుంభరాశి వారి ఇవన్నీ కూడా పరిహారాలన్నీ కూడా పాటించేయండి. స్వస్తి.